శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గ్రామస్తులంతా తీరొక్క పువ్వులతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చుకొని బతుకమ్మలు పట్టుకొని ఆలయాన్ని చేరుకొని గుంపులు గుంపులుగా ఏర్పడి డీజే పాటలతో బతుకమ్మ పాటలు పాడి ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆలయం వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్యదర్శి రమేష్ అన్నారు. గ్రామ సిబ్బందితో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ధర్మశాలలో జరుగుతున్న మొదటి బతుకమ్మ పండుగ 1వ రోజు ప్రారంభమైంది. 1వ రోజు నుంచి 9వ రోజు వరకు మేము శివాలయంలో జరుపుకుంటాము. వేణుగోపాల గుడిలో జరుపుకుంటాము. 1వ రోజు బతుకమ్మని ఆడపడుచులందరూ ఆడుకొని పసుపు కుంకుమ వాయినంగా ఇచ్చుకుంటారు. 9వ రోజు బతుకమ్మ ధర్మసాగర్ చెరువు దగ్గర ఆడుకొని అక్కడ అయ్యగారు వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేసి బతుకమ్మని ప్రారంభించమంటాడు. బతుకమ్మ ఆడుకోవడం అయిపోయిన తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తాము. మళ్ళీ ఒకసారి ధర్మసాగర్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ధర్మసాగర్ మండల హెడ్ క్వార్టర్ నందు ధర్మసాగర్ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో మా గ్రామ పంచాయతీ తరపున మేము భక్తులకు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా వీధి దీపాలతో అలంకరించాము. అలాగే పారిశుద్ధ్యం, అలాగే వాటర్ సప్లై మరియు మా గ్రామ పంచాయతీ 23 మందితో సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగింది. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసు వారి సహకారంతో మహిళా పోలీసులు మరియు మన పోలీసులు కూడా వచ్చి ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. మా జిల్లా స్థాయి అధికారుల సూచనల మేరకు మరియు మండలాధికారుల సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ నందు మా గ్రామ పంచాయతీ తరఫున భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది.